2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఫ్యామిలీలో అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండ్ మన ప్రేక్షకులు కూడా. ఎస్. అండ్ అలాగే సార్, మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది? పండుగ కాబట్టి గోల్డ్ ధరలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పెరిగిందంటారా, తగ్గిందంటారా, ఎలా ఉండబోతుంది? ఓకే, సింగిల్ పండగ డబల్ కారణం అని చెప్తాను. సెలబ్రేట్ చేసుకోవడానికి, పండగ చేసుకోవడానికి. అఫ్ కోర్స్ చాలా మంచి రోజు, కలిసి వచ్చిన రోజు అనమాట ఇవాళ. సో వైకుంఠ ఏకాదశి రోజున మనకు బంగారం కూడా చాలా తక్కువ ధరలో అవైలబుల్ ఉండబోతుంది. అది దేని వల్ల జరిగింది అంటే, నిన్న యాక్చువల్గా చూసుకుంటే 1,40,000, 1,41,000 లాంటి కైండ్ ఆఫ్ రేంజెస్ని టచ్ అయింది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో. డాలర్లో దాదాపు మీకు $4,500 అంటే $4,500 కూడా దాటి వెళ్ళే కైండ్ ఆఫ్ సినారియో ఉండింది. అలాంటి సమయంలో సడన్గా నిన్న ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంటే బుల్ మార్కెట్లో ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ బాగా పెరుగుతాయి కదండి, అప్ సైడ్ వెళ్తాయి కదా, ఆ టైంలో ఏం జరుగుతుందంటే కింద కొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు అమ్మడం మొదలు పెడతారు. సో అక్కడ ఏమవుతుంది, ఇట్స్ అ కేస్ ఆఫ్ సింపుల్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ కింద నుంచి వచ్చింది, పైకి రాగానే డిమాండ్ తగ్గిపోయింది. సో అప్పుడు ఏం జరిగింది, ఎవరైతే డిమాండ్ క్రియేట్ చేశారో కొన్నవాళ్ళు, వాళ్ళు సెల్లర్స్ అయిపోయారు, అంటే సప్లై చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ దాదాపు 1,40,000 ఆ రేంజెస్లో చూసుకుంటే ఇమ్మీడియట్గా అందరూ నిద్రలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి సమయంలో షాక్కి గురయ్యారు. మార్నింగ్ 9 AM ఓపెన్ అయిందండి నిన్న మార్కెట్. ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయితే అందరూ సంబరాలు చేసుకున్నారు. ఓహో ఇంకా ప్రాఫిట్ వస్తుంది, సో మనం ఆగుదామని చెప్పేసి కొంతమంది, అమ్ముదామని చెప్పేసి మరి చాలామంది. సో దానివల్ల ఏం జరిగిందంటే బయర్స్ కాస్త తగ్గిపోయారు, సెల్లర్స్ కాస్త పెరిగిపోయారు. సో పెరగడం వల్ల ఏం జరిగింది, ప్రెషర్ అనేది ఫామ్ అయింది. ప్రెషర్ వల్ల ఏమైంది, మీకు ఒక సడన్ ఫాల్ అంటూ కనిపించింది. 1,41,000 కైండ్ ఆఫ్ ప్రైస్ నుంచి 1,34,000 వరకు గోల్డ్ ఒకటే రోజున 6,000 రూపాయలు, 7,000 రూపాయలు పడిపోయింది. 7,000 రూపీస్ ఇన్ ఇంట్రాడే ఫాల్, విచ్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. ఏమనుకున్నారు, 7,000 రూపాయలు బంగారం పడిపోవడం అంటే ఫ్యూచర్స్ మార్కెట్లో చాలా పెద్ద విషయం అది. అండ్ డాలర్లు కూడా అలాగే కొట్టేశారు విపరీతంగా. బ్లడ్ బాత్ అంటారండి దాన్ని, కంప్లీట్గా ఒక రక్త చరిత్ర క్రియేట్ చేసింది నిన్న 29th డిసెంబర్ రోజున. సో యాక్చువల్గా మనం చూసుకుంటే మండే రోజున, దిస్ ఇస్ లాస్ట్ మండే ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరానికి ఇవాళ లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఈరోజు గుర్తుండిపోయేలాగా మంచి మంచి ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే నిద్ర మబ్బులో ఉన్నారో వాళ్ళందరికీ ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్, కాషన్. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్కెట్స్లో పెద్ద పెద్దలు అందరు ఏమంటున్నారంటే, ఇంటర్నేషనల్ మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్లో ఏమంటున్నారంటే, మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు ఫర్దర్ ఫాల్ అట. సో రాబోయే కొత్త సంవత్సరము మనకు తక్కువ రేట్లు ఇవ్వబోతుందేమో మరి బంగారం గురించి. సో ఇవాళ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి చూసుకుందాము. అండ్ నిన్నటి వీడియో ఒకవేళ మీరు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు చూసుంటే దానికి దీనికి లింక్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా ఆ వీడియో కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ప్రాఫిట్ మీకే వస్తుంది. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. ఈ రోజున ఒక శుభకార్యం లాంటిది ఏం చేసిందంటే గోల్డ్, మనం ప్రతిసారి 10 రూపాయలు, 20 రూపాయలు, 70 రూపాయలు పడిపోవడం అంటూ చూసామండి. ఇంత పెద్ద ఫాల్ సెకండ్ లాస్ట్ డే ఆఫ్ 2025లో 305 రూపాయలు పడిపోవడము నిజంగా అసలు కళ్ళు ఇలానే రోజుకి ఇంకా తగ్గుతూ ఉంటే నిజంగా యూ కాంట్ ఈవెన్ బిలీవ్ దట్. ఒక తులం బంగారానికి 3,000 రూపాయలు పడిపోయిందండి. సో 13,925 నిన్నుంటే ఇవాళ 13,620 ఉందండి, -305 రూపీస్ పర్ గ్రామ్కి. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,765 నిన్న, 12,485 ఇవాళ, 280 రూపీస్ అండి. 3 ఫిగర్ ఫాల్ నిజంగా ఎప్పుడు చూడలేదు. ఎందుకు సార్ 3 ఫిగర్ ఫాల్ నిజంగానే ఎప్పుడు చూడలేదు? ఇంత హ్యూజ్ ఫాల్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్. ఫిజికల్ కి కూడా సేమ్ వర్తిస్తుందండి. మీకు ఫిజికల్ మార్కెట్ నడిచేదే ఫ్యూచర్ మీద ఆధారపడి. సో ఫ్యూచర్స్లో మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతాయో, స్పాట్ మార్కెట్లో కూడా ఫిజికల్లో కూడా పెరుగుతాయి అనమాట. ఫ్యూచర్స్ మార్కెట్లో బాగా పడ్డాయి అనుకోండి, ఫిజికల్ మార్కెట్లు కూడా ఆటోమేటిక్గా పడతాయి. ఎందుకంటే మీరు గోల్డ్ బయటి దేశాల నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టన్ను బంగారం అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు, 1000 కోట్లు ఎంత అవుతుంది అమౌంట్ నాకు తెలియదు, బట్ ఒక 1000 కోట్లు అనుకుందాం. జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.
సో 1000 కోట్లు అనుకుందామండి మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు మొన్నటి రేటు ప్రకారంగా. నిన్నటి రేటు పడిపోయింది కాబట్టి ఇవాళ మీకు ఇండియాలో వచ్చే అదే టన్ను బంగారం మీకు 900 కోట్లకే వస్తుందేమో, అంటే 100 కోట్లు ప్రాఫిట్ కదండి. సో అలాంటప్పుడు తక్కువ రేటుకు వచ్చినప్పుడు మీకు తక్కువ ధరకే మీకు బంగారం అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ ప్రైసెస్ పడంగానే ఇండియాలో కూడా మీకు ఆ పడిపోయిన ధరలు మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవుతుంది, బట్ దట్ ఈస్ కాల్డ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఇది మేజర్గా మనం ప్రాఫిట్ బుకింగే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పటిదాకా బేర్ ఫేజ్లో ఎంటర్ అవ్వలేదు ప్రెషస్ మెటల్. బేర్ ఫేజ్ అంటే ఏంటి? ఇప్పుడు బుల్ ఫేజ్లో ఉంది. బుల్ అంటే బాగా పెరగడం అనమాట, బేర్ ఫేజ్ అంటే బాగా పడిపోవడం అనమాట. నిన్న ఒకరోజు ఫాల్తో బేర్ ఫేజ్ అనుకోకండి, అలాంటి మిస్టేక్లో ఉండదు. మరి ఎప్పుడు అంటారు సార్ ఎగ్జాక్ట్ బేర్ ఫేజ్ ని? ఆ కళ నిజం అవ్వాలి అంటే మాత్రము ప్రపంచంలో మన ట్రంప్ గారు చాలా వేరే దేశాలు పొట్లాడుకోవడం కానివ్వండి ఇవన్నీ ఆపారనుకోండి, గోల్డ్ మీకు ₹1,00,000 లోపలికి వచ్చేస్తుంది. వినడానికి చాలా బాగుంది. హోప్ఫుల్లీ అది అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా మంచి రోజు. తదాస్తు. సో లెట్ మీ కంటిన్యూ. 18 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము. 10,444 నిన్నుంటే 10,193 అండి. దట్స్ మై ఫేవరెట్. ₹251 మైనస్లో ఉంది. టెక్నికల్ చార్ట్లో చూసుకుంటే నిన్న ఎలాంటి కైండ్ ఆఫ్ అయితే ఫాల్ వచ్చిందో అది మనకి ఇక్కడ చార్ట్లో కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఫాల్ మనం చూసామో అది రైజ్ అయిన తర్వాత ఓవర్ బాట్ జోన్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ ఫాల్ అండి. అసలు నిజంగా మీకు చూపిస్తాను ఇక్కడ. దిస్ ఈజ్ హౌ గోల్డ్ హ్యాస్ బిహేవ్డ్ అనమాట. సో ఓవర్ బాట్ జోన్ని కూడా దాటి నిన్న దాదాపు 29th డిసెంబర్ 11:50 ఫాల్ స్టార్ట్ అయిందండి. అక్కడ నుంచి మీకు ఓవర్ బాట్ జోన్ దాటిన తర్వాత ఫాల్ అంటూ వచ్చిందంటే నిన్న రాత్రి దాదాపు 8:50 అక్కడితో ఆగిందనమాట. 1,34,000. ఇక్కడ మాత్రం మీకు 1,40,000 కూడా దాటి ఉన్నప్పుడు ఇక్కడ దాకా ₹7,000 పడిపోవడము అసలు కళ్ళకు కనువిందుగా ఉండింది అసలు నిన్న రాత్రి. సో అందరూ కూడా ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది కాబట్టి కాస్తంత ఇక్కడ చిన్న బయింగ్ వస్తుంది. మళ్ళీ మీకు నో ట్రేడ్ జోన్ దాకా వెళ్ళేసి 136, 137 అంటే 1,37,000 దరిదాపుల్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు నేషనల్ మీడియాలో. వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక్కడ ఎవరు కూడా బై అని సెల్ అని రికమెండేషన్ మేము ఇవ్వము. నా కమింగ్ బ్యాక్ టు ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుందాం ఒకసారి. ఓకే, 1,42,111 ఏంది నిజమా? అంత పెద్ద రెసిస్టెన్స్ అక్కడ ఉందంటే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకైతే కనబడట్లేదు. సో 1,46,000 మై గుడ్నెస్, 1,48,255 3 రెసిస్టెన్స్ అయితే ఎక్కడో చూపిస్తున్నాయి మరి. కానీ నాకు ఇదే నిజం అనిపిస్తుంది శిరీష, ఈ డౌన్ సైడే. సో 1,35,967 ఫస్ట్ సపోర్ట్ అండ్ 1,33,729, 1,29,823 ఇది కాస్త ఛాన్సెస్ ఉన్నట్టుగానే ఉన్నాయి, ఇది కూడా ఉన్నట్టుగానే ఉంది. సో ఎటువైపు వెళ్తుందో కరెక్ట్గా మీకు మధ్యాహ్నం తర్వాత 5 to 9 మధ్యలో ముహూర్తం ఉంటుంది కదండి, చెప్తా. ఈరోజు మంచి రోజు, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.